రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని 21వ వార్డు తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపే లక్ష్యంగా 21వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, తుర్కయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి, కౌన్సిలర్ కవితా శేఖర్, మల్రెడ్డి స్నేహ, అభిషేక్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి సతీమణి, అదే రకంగా మన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మరి మన చైర్పర్సన్ అనురాధరెడ్డి గారు, అదే రకంగా స్నేహారెడ్డి, మరి కాలనీ వాసులు అందరూ పెద్ద ఎత్తున మహిళలందరూ, యూత్ యువకులు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి మేమున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిస్తాం, చేగుర్తుకు ఓటేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ముందుకు వస్తామనే సందర్భంలో మరి శ్రీరామ్నగర్ కాలనీ, తుర్కేంజల్ మున్సిపాలిటీలో గల అన్ని కాలనీలు కూడా బ్రహ్మరథం బట్టి ముందుకు వస్తూ ఉన్నారు. మరి మీ మీడియా కూడా బాగా సహకరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మీరు సహకరించాలి. మీడియా అంటే ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళి మీడియానే కానీ, సోషల్ మీడియానే కానీ, ప్రింట్ మీడియా కానీ మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తప్పకుండా భారీ ఎత్తున గెలిపించాలి. యువకుడు, చదువుకున్న వ్యక్తి, చిన్న స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక మిడిల్ క్లాసు ఫ్యామిలీలో జన్మ తీసుకొని చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిండు. ఆయన గెలిపిస్తే తప్పకుండా మన తెలంగాణకు, మన భువనగిరి నియోజకవర్గానికి కానీ, ఇబ్రహీంపట్నం కానీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మనకి ఎమ్మెల్యే ఉన్నారు, మనకు చైర్పర్సన్ ఉన్నది. మరి అదే రకంగా ఢిల్లీ నుంచి ఏ ఫండ్స్ తేవాలన్నా మనకు కాంగ్రెస్ పార్టీకి కానీ దేనికి కానీ ఢిల్లీ అనుసంధానం కాబట్టి తప్పకుండా చదువుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ ఎత్తున గెలిపించాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతుగా తుర్కెంజాల్ మున్సిపాలిటీ 21వ వార్డులో ప్రచారానికి నిర్వహిస్తున్న తుర్కెంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మంగమ్మ శివకుమార్, నేను మా టీపీసీ సెక్రటరీ కొత్తకుర్మ శివకుమార్ గారికి ఈ ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మన చామల కిరణ్ అన్న మిస్సెస్ డింపుల్ గారికి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి అన్న కోడలు స్నేహారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ విలేజ్లకు వెళ్ళి ఇచ్చేసిన అమ్మలకి, అక్కలకి, అన్నలకి, అలాగే పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎంతో నమ్మకంతో టీఆర్ఎస్కి మేము ఓటు వేస్తే మా 10 ఏళ్ళ సంది మమ్మల్ని ఒక భర్త చనిపోయినా పెన్షన్లు ఇవ్వలేదు, మన ముసలు చనిపోయినా పెన్షన్లు ఇవ్వలేదు, వాళ్ళకు చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మేము రావాలనే ఉద్దేశంతో మొన్న అసెంబ్లీలో మంచి మెజార్టీతో మేము గెలిపించడం జరిగింది. అంతే మద్దతుగా ఈరోజు చామల కిరణ్ అన్నకి మేము అందరం తోడుంటామని చెప్పి మేము ఇంటికి పోగానే వాళ్ళే బయటకు వచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా గల్లీలు బాగుపడతాయి, మా ఊర్లు బాగుపడతాయి, మేము బాగుపడతామని చెప్పి ఉద్దేశం అందరికీ జనాల్లో వచ్చింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విన్ అవ్వడం ఖాయం. ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి తప్పకుండా మన కేంద్రంలో మన జెండా ఎగురుతుంది, మన రాష్ట్రంలో మన జెండా ఎగురుతుంది. ఎట్లా మొన్న చూసినాం కదా, మన కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగరేసినాం, మనకు రేవంత్ అన్న మన సీఎం అయ్యిండు, మన లోకల్లో మన ఎమ్మెల్యే గారు రంగారెడ్డి అన్నకు 40,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నకు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తే తప్పకుండా మీకు కావాల్సిన డెవలప్మెంట్ మొత్తం మేము ఇక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా ఈ కౌన్సిల్లో మేమే ఉన్నాం, చైర్పర్సన్ మేమే ఉన్నాం, మన ఎమ్మెల్యే గారు కూడా మనకే ఉన్నారు. కాబట్టి కేంద్రం నుంచి నిధులు కూడా రావాలంటే తప్పకుండా మన ఎంపీ గారు మనకు గెలిచి ఉండాలి. కాబట్టి తప్పకుండా ఎంపీ గారిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఎంపీ గారు గెలిస్తే ఎక్కడ కూడా ఎలాంటి చెక్కాకులు లేకుండా తప్పకుండా సాఫీగా ఫండ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ చామల కిరణ్ అన్నకి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపియండి. మీ గల్లీలు, మీ ఊర్లు, మీ ప్రాంతాలు డెవలప్మెంట్ చేసుకోవాలని, మీ పిల్లల భవిష్యత్తుకు మీరు దోహదపడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ నేను నా నమస్కారం తెలుపుకుంటున్నాను. మొన్న మా మామయ్యని ఎలా అయితే మీరు అందరు ఆదరించి గెలిపించారో, ఇప్పుడు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ నుంచి నిల్చుంటున్నారు. మీరందరూ అలానే ఆయనని గెలిపిస్తారని మాకు చాలా నమ్మకము. తప్పకుండా మీరు ఆయనని గెలిపిస్తే మా మామయ్య గారు ఇంకా అభివృద్ధి చేయగలుగుతారు. మీ అందరికీ మన మనిషి వస్తే మనకి ఇంకా సహకారం అవుతుంది. తప్పకుండా గెలిపియండి. మీరు తప్పకుండా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను.